హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఫస్ట్ అప్డేట్ చెప్పుకుందాం. ఈ క్లాన్స్ మధ్యలో పోటీ ఏదైతే ఉందో అందులో యష్మి గౌడ టీం అనేది గెలిచింది. యష్మి టీం నిఖిల్ టీం నుంచి ఒకరిని తీసుకోవాలి కాబట్టి సోనియాని స్వాప్ తీసుకున్నారు. స్వాప్ అనకూడదు, తీసుకున్నారు. సో మరింత స్ట్రాంగ్గా మారిందనమాట. అలాగే బెడ్రూమ్స్తో పాటుగా చాక్లెట్స్ కూడా గెలుచుకున్నారు. ఏదైతే బటర్ఫ్లై బెడ్రూమ్ ఉందో దాన్ని గెలుచుకున్నారు. అయితే టాస్క్ ఆడేటప్పుడు చాలా లొల్లి జరిగింది. 2 ప్రోమోలు వచ్చాయి, 2 కూడా చూశారు మీరు. లూప్ ద హూప్ టాస్క్ చూశారు, అలాగే బ్రిక్స్ బ్యాలెన్సింగ్ ద బ్రిక్స్ ఆ టాస్క్ కూడా చూశారు ఏది ప్రోమోలో. ముఖ్యంగా లూప్ ద హూప్ ఆడేటప్పుడు బాడీ అంటే ఏంటి అనే దానిపైన ఒక డిబేట్ జరిగింది. అంటే బాడీ అంటే హెడ్ ఒక్కటే కాదు, ఫుల్ బాడీ ఇలా తీసుకుని వెళ్ళాలి అని. పృథ్వీ ఈ లొల్లి అనేది స్టార్ట్ చేశాడు. ప్రోమోలో మనకు కనిపించినంత వరకు లైవ్లో కూడా అదే జరిగింది. ముందు బాడీ అంటే పూర్తి బాడీ బ్రదర్ అంటూ నిఖిల్తో అక్కడ ఒక డిస్కషన్ అనేది వచ్చింది. ఇక సైలెంట్ అయ్యాడు నిఖిల్. ఆ తర్వాత యష్మికి నిఖిల్కి మధ్యలో అయితే గట్టి ఫైట్ అనేది జరిగింది. నెక్స్ట్ బ్రిక్స్ టాస్క్ ఏదైతే ఉందో బ్రిక్స్ టాస్క్ అది బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు కూడా యష్మి గౌడ ఇది ఏదైతే ఉందో దాన్ని మనసులో పెట్టుకుని ఎస్ మేము కూడా స్ట్రాటజీ ప్లే చేస్తాం అని ఒకరిది ఒకరు నెట్టుకుంటూ ఆ బ్రిక్స్ అనేది పాడేసుకున్నారు. ఒక ఫౌల్ గేమ్ అనేది ఆడారనమాట. ఇక టాస్క్ అనేది ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. లూప్ ద హూప్ టాస్క్ అంటే యాక్చువల్గా లూప్ని అలా హూప్ తీసుకుంటూ ఇలా లూప్ లాగా ఇలా వేవ్స్ లాగా చేసుకుంటూ చేయాలి. అది ఒక అందమైన చక్కటి గేమ్ అనమాట. చక్కగా మన బాడీని ఇలా ఉపయోగిస్తూ ఎడ్జ్ టు ఎడ్జ్ అంటే స్వింగ్ ఇట్లా స్వింగ్ అవుతుంది చూడండి, మీకు అలలు స్వింగ్ అవుతాయి కదా, ఇలా ఇలా స్వింగ్ అవుతాయి కదా, అలా ఆడాలి దాన్ని. ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్కి తీసుకుని వెళ్ళాలి. ఇది ఆట అంటే. ఇది చాలాసార్లు చాలామంది ఆడారు. చేతిలో పట్టుకోకుండా ముందున్న వాళ్ళు బాడీని ఉపయోగించో లేదంటే నోటితోనో ఆ హూప్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని దాని శరీరం అంతా తిప్పుకుంటూ వెళ్ళాలి. రెండో వ్యక్తికి పాస్ చేయాలి. ఆ రెండో వ్యక్తి కూడా ఆ లూప్ని అలా బాడీలోంచి స్వింగ్ చేసుకుంటూ తన హ్యాండ్ నుంచి ఈ హ్యాండ్ చైన్ అనేది తెక్కకుండా మార్చుకుంటూ చివరికి తీసుకెళ్ళాలి. అప్పుడే అది ఒక స్వింగ్ లాగా అందంగా కనపడుతుంది. అది ఆట అంటే. కానీ ఇక్కడ ఏమైంది, నైనిక అండ్ టీము హెడ్ నుంచి హెడ్ పాస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ తొక్కల స్ట్రాటజీ ఎవరిది? నబీల్ ఆఫ్రిది. విష్ణుప్రియ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అలాగే చేశారు. నబీల్ హెడ్ నుంచి అయితే టక్ టక్ పడేస్తూ ఉన్నాడు. ఇది మనకు ప్రోమోలో కనిపించింది. యాక్చువల్గా లైవ్లో చాలామందికి చెప్తా ఎప్పుడు కూడా హౌస్మేట్స్నే చూపిస్తారు, గేమ్ని చూపించరు. లైవ్లో మేము చూసాం గేమ్ బాగా గెలిచిందంటే ఎవరు నమ్మద్దు. ప్రోమోలో వచ్చిందే చూడాలా. లైవ్లో ఎవరు గెలిచారు అనేది అప్డేట్ వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా మైక్స్ ప్రాబ్లం వల్ల లైవ్లో ఏం జరిగింది చెప్తానండి. నైనిక అండ్ టీము డిలే అనేది చేసుకున్నారు వాళ్ళు. అందుకే టైంని మ్యాచ్ చేయలేకపోయారు. ఇక్కడ మరి వీళ్ళు బాడీ అంతా స్వింగ్ చేసినా వాళ్ళకి వీళ్ళకి ఫ్యూ సెకండ్స్ ఎందుకు గ్యాప్ ఉంది అంటే వీళ్ళు మైకులు ధరించాలా బిగ్ బాస్, మైకులతో ఆడొచ్చు అన్నారు. మధ్యలో హూప్ కూడా ఇరుక్కుపోయిందనమాట విష్ణుప్రియ ఆడేటప్పుడు. అక్కడ కూడా డిలే అయిపోయింది. ఇక్కడ సంచాలకుగా ఉన్న నిఖిల్ మాత్రం బాడీ అంటే ఏదైనా సరే అనే ఒక డెసిషన్కి ఇస్తాడు. అక్కడ విన్నర్స్ని ప్రకటించాడు నైనిక అని. అక్కడే పృథ్వీ అండ్ టీంకి కోపం వచ్చింది. పృథ్వీకి కోపం వచ్చింది. ముఖ్యంగా యష్మి గౌడ కూడా గొడవ చేసింది. అందుకే ఎగ్జాక్ట్గా శరీరం మీద నుంచి అంటే మీనింగ్ అనేది అక్కడ పృథ్వీ చెప్పాడు. బాడీ అంటే బాడీ మొత్తం బాబు, హెడ్ ఒక్కటే కాదు అని చెప్పే ప్రయత్నం చేశాడు అక్కడ పృథ్వీ. యష్మి కూడా క్లాన్ టీమ్ సభ్యులకి ఒక క్లారిటీ అనేది ఉంది అక్కడ. యష్మి కూడా క్లారిటీ అనేది ఇచ్చింది. వాళ్ళు కరెక్ట్గానే ఆడారని నా ఉద్దేశం చెప్తున్నా. పూర్తిగా బాడీ మొత్తం మూవ్ చేసుకున్నారు, చక్కగా వాళ్ళు ఆడుకున్నారు. బట్ నైనిక టీమ్ పైనుంచి అలాగ హెడ్ టు హెడ్ పాస్ చేసుకున్నారు. అది లూప్ ద హూప్ అవ్వదు కదా, మామూలుగా జస్ట్ పాస్ ఆన్ గేమ్ అవుతుంది అది. సో యాక్చువల్గా అది వేవ్స్ లాగా ఇలాగ ఉండాలి. అందుకే దాన్ని అలాగ డిజైన్ చేశారు. కానీ వీళ్ళు రాయేస్తే నీటిలో బబుల్స్ తెచ్చిస్తున్నారు. అలాగే ఇష్టం వచ్చినట్టు ఆడారు అనమాట. సో మరి దీనిపైన ఖచ్చితంగా నాగార్జున అయితే క్లాస్ వీక్తారు, వీకెండ్ డౌట్ లేదు. ఇక్కడే సోనియా ఇంకా నిఖిల్ ఇద్దరు కూడా దీనిపైన డిస్కషన్ అనేది పెట్టారు. సో మేబీ ఇది టెలికాస్ట్ చేస్తారో లేదో తెలియదు, కానీ లైవ్లో మాత్రం ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇక్కడ సోనియా ఒక సలహా ఇచ్చింది ఏంటంటే, నీకేమనిపించింది సంచాలకుగా అదే చెయ్యి. సో వేరే వాళ్ళ వాదనలు ఇద్దరు వాదనలు వినే అవసరం ఏంటి నీకు, నువ్వు అంత ఓపిక ఎందుకు నీకు, లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే నీకు వచ్చిన భాషలోనే మాట్లాడు. సో పృథ్వీని కన్విన్స్ చేయలేకపోతే ఎలాగా అన్నట్టుగా అక్కడ మాట్లాడింది. ఇంకా తర్వాత ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు మనం, లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే. అంటే నా లాంగ్వేజ్ అతనికి అర్థం కాలేదేమో పృథ్వీకి మేబీ అని ఇతను సోనియాకి చెప్తుంటే సోనియా చెప్పింది అనమాట. నీకు వచ్చిన భాషలోనే మాట్లాడు పర్లేదులే అని.
ఇప్పటికే సగం ఇంగ్లీష్ మిక్స్డ్ గేమ్ లాగా అయింది. ఇంక ఈయన కన్నడ కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తే శాంతం పొద్దు పో అన్నట్టు అయిపోద్ది పరిస్థితి. సో ఇక్కడ అంతేకాదు, ఇక్కడ సోనియా, మణికంఠ కూడా డెసిషన్‌లో నిఖిల్‌కే సపోర్ట్ చేశారు. ఇక సోనియా అందరి వాదనలు వినొద్దు, అవసరం లేదు, సంచాలకుగా ఏది అనిపిస్తే అదే చెయ్యి అంటూ అక్కడ చెప్పుకొనొచ్చింది. అంటే ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తుందా నిఖిల్‌ని అనేది నాకు అనిపిస్తుంది. సో మేబీ టెలికాస్ట్ చేస్తారో లేదో నాకు తెలీదు గానీ, ఇక సోనియా మాటలకి మనోడు కొంచెం ఇన్‌ఫ్లుయెన్స్ అయితున్నట్టుగానే ఉన్నాడు. ఇక నెక్స్ట్ యష్మి ఎవరు ఎక్కడ దొరుకుతారా అని చెక్ చేసుకోవడమే పనిగా పెట్టుకుని, సో ఆ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, ఈ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, కిచెన్‌లో కూడా చెకింగ్ అనేది మొదలుపెట్టింది. ఇది నచ్చలా, నిఖిల్‌కి నచ్చలా, సోనియాకి నచ్చలా. నిఖిల్ అయితే డైరెక్ట్‌గా చెప్పేసాడు, నువ్వు స్ట్రైట్‌గా నువ్వు స్ట్రిక్ట్‌గా ఉండాలంటే ఉండు, నీ గేమ్ నువ్వు ఆడుకో, బట్ నేను మాత్రం క్యాజువల్‌గానే ఉంటా, నా గేమ్ నేను ఆడుకుంటా, నీకు నేను చేసే పనులు నచ్చకపోతే నామినేట్ చేసుకో అన్నట్టుగా మాట్లాడాడు. అంటే నీకు నచ్చిన చోట ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుకో అంటే నామినేట్ చేసుకో అని అర్థం. అలాగే లైవ్‌లో మధ్యాహ్నం కరెక్ట్‌గా చెప్తా చూడండి, మధ్యాహ్నం గేమ్ అనేది అయిపోయిన తర్వాత, నైట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వీళ్ళంతా కూర్చున్నప్పుడు, సో మణికంఠ విష్ణుప్రియతో ఒక ప్యాచప్ చేసుకోవాలని ట్రై చేశాడు. విష్ణుప్రియ నామినేట్ చేస్తానని చెప్పిందంట మణికంఠని. నెక్స్ట్ ఏది ఇదే పాయింట్‌తో, ఏదైతే ఆ ఫెమినా అనే పాయింట్ ఉండి, ఆ 3 రోజులు నేను నిన్ను ఎక్కడ లూజ్ టాక్ అవుతావని చెక్ చేయడానికి తిరుగుతాను అని మణికంఠ అన్నాడు. మళ్ళీ అదే పాయింట్ పైన మాట్లాడడం నాకు ఇష్టం లేదని క్లారిటీ ఇచ్చేస్తా అని మణికంఠ ఒక ప్యాచప్ చేసుకోవడానికి విష్ణుప్రియతో కాసేపు డిస్కషన్ అనేది పెట్టాడు. ట్రాన్స్పరెంట్‌గానే చేశాడు అది కన్విన్స్. కానీ విష్ణుప్రియ మాత్రం అది మర్చిపోలేకపోతుంది, తీసుకోలేకపోతుంది. ఎందుకంటే నువ్వు అమ్మగా అని చెప్పావు, పక్కకెళ్ళావు, అమ్మగా అన్నావు, కనెక్ట్ అయ్యావు, దానికి నేను బాగా ఫీల్ అయ్యానంటే, అవును నేను కనెక్ట్ అయిన మాట వాస్తవమే. కానీ నువ్వు ఎక్కడ లూజ్ టాక్ వేరే వాళ్ళతో మాట్లాడతావో అని నేను జస్ట్ మామూలుగా చెప్పాను తప్ప, అది వేరే ఉద్దేశంతో కాదు, నిన్ను చెక్ చేయడానికనో, నువ్వు నాకు దొరికిపోతావు, నేను ఇది చేస్తానో కాదు అంటే, అప్పుడు అక్కడ విష్ణుప్రియ సో ఒక్కసారి కనెక్ట్ అయితే నాలో లోపం ఉన్నా సరే నాకు చెప్పాలి అని ఒక మంచి డైలాగ్ అంది. ఏంటంటే లూజ్ టాక్‌గా మాట్లాడితే అది నాకే చెప్పొచ్చు కదా డైరెక్ట్‌గా, నువ్వు డైరెక్ట్‌గా చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటా కదా, ఎందుకంటే మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి, అది నామినేషన్‌లోనే ఎందుకు చెప్పావు అని ఒక మంచి పాయింట్ అడిగింది. అక్కడ విష్ణుప్రియ చాలా తెలివిగా మాట్లాడింది. మణికంఠ కూడా సో మంచిగా కవర్ కోటింగ్ బాగానే చేశాడు. అది నామినేషన్ పాయింట్ కదా, సో అందుకని నామినేషన్ ఉంచుకున్నా, అంతకంటే లేదని చాలా ఓపెన్‌గా చెప్పేశాడు. ఇక్కడ ఏదో చెప్పబోయి ఏదో చెప్పలా. ఇతను ఎంత ట్రాన్స్పరెంట్‌గా చెప్తున్నాడో, విష్ణుప్రియ కూడా తన ప్రాబ్లం కూడా చాలా ట్రాన్స్పరెంట్‌గా చెప్తుంది. నువ్వు మోసం చేసావు, నమ్మక ద్రోహం చేసావు అంటే, దీన్ని నువ్వు నమ్మక ద్రోహం అనొద్దు. ఎందుకంటే నమ్మక ద్రోహం అంటే ఏంటంటే ఇలా ఉంటుంది, నేనైతే ముందుగానే ఇలా చెప్పానని కొంచెం బాగానే కన్విన్స్ చేశాడు అనిపించింది. బట్ విష్ణుప్రియ ఇట్స్ ఓకే, ఓకే అంది. కానీ ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తే డౌట్ లేదు. సాఫ్ట్‌గానే కవర్ చేస్తూ తన ప్రాబ్లం గురించి చెప్పాడు మణికంఠ. యాక్చువల్‌గా చూస్తే ఫస్ట్ 2 డేస్‌కి ఇప్పటికి మణికంఠలో కొద్దిగా మార్పు అయితే వచ్చినట్లుగా నాకు అనిపిస్తుంది. సో నాగార్జున గారు వచ్చి క్లాస్ పీకితే మాత్రం మొత్తం సెట్ అయిపోతాడు మనోడిగా. ఇక నెక్స్ట్ బ్రిక్స్ గేమ్ ఏదైతే ఉందో ఆ టాస్క్ వచ్చేద్దాం. సెకండ్ ప్రోమో కింద దీన్ని రిలీజ్ చేశారు, చాలామంది చూశారు. చాలాసార్లు చెప్పాను నేను, ఏంటంటే లైవ్లో టాస్క్ అనేది కనిపించదు, ఓన్లీ హౌస్ మేట్స్ మాత్రమే ఉంటారు, ఆ కెమెరా నుంచి లైవ్ ఇవ్వరు, అది కేవలం ఎపిసోడ్కి మాత్రమే ఉంటారు, లేదా ఇలా ప్రోమోల కింద వాడుకుంటారు. ఈ బ్రిక్స్ టాస్క్ అనేది ఫస్ట్ ఎవరు డిస్టర్బ్ చేసినా కూడా ఐడియా మాత్రం, అంటే వాళ్ళ డిస్కషన్ జరిగిన దాన్ని బట్టి చెప్తున్నా, ఆ డిస్కషన్లో ఈ ఐడియా అభయ్దే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ చెవిలో కూడా ఏదో చెప్పాడు మనోడు, చెప్తే అలా అలా ఏమో నాకు తెలియదు, మీ ఇష్టం ఎలాగైనా ఆడండి అన్నట్టు నిఖిల్ అన్నాడు. అక్కడ నిజంగా ఈ ఐడియా అదే అయి ఉంటే మాత్రం నిఖిల్కి చెవిలో చెప్పినప్పుడు మనోడు ఖచ్చితంగా దీని మీద ఖండించి ఉండాల్సిందే. అట్లా ఆడితే నేను పాయింట్లు ఇవ్వను, అది అన్ఫేర్ గేమ్ అని ఉంటే అక్కడ మేబీ ఆగేవాళ్ళేమో. ఇక్కడ టాస్ గెలవాలంటే ఎలాగైనా గెలవచ్చు అని అనుకుంటారు చాలామంది. కానీ ఒక రకంగా జెన్యూన్గా గెలిస్తేనే అది ఆడియన్స్కి కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. అది ఎంత బాగా ఆడతామో దాన్ని బట్టే బయట ఓటింగ్ అనేది ఉంటుందని మర్చిపోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. వెళ్ళినప్పుడు ప్రతి హౌస్మేట్ ఇదే చెప్పుకుని వెళ్తాడు, మళ్ళీ అలాగే గేమ్ ఆడతాడు. ఇక్కడ అబ్బాయి సూపర్ అని మనం ఎస్టర్డే ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, అలాగే గేమ్ చేంజర్ అని కూడా టైటిల్ పెట్టుకున్నాం, వీడియో పెట్టుకున్నాం. కానీ అంతలోనే ఇలాగా తుప్పాస్ గేమ్ ప్లాన్ చేస్తాడనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానివల్ల గేమ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. బిగ్ బాస్ ఎవరి ప్లాట్ఫామ్ వాళ్ళకి ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఆ రోప్స్ మధ్యలో కాలు పెట్టాలా, బ్రిక్ని చక్కగా కోసుగా నిలబెట్టాలి. అలాగే ఎవరైతే ఎక్కువ నిలబెట్టుకుంటారో వాళ్ళే బజర్ మోగే టైంలో వాళ్ళు విన్నర్స్ అని కూడా చెప్పాడు. మినిమం 5 పెడితే చాలు విన్నర్స్ అని ప్రకటించేస్తానని కూడా అన్నాడు.
ఆ తర్వాత అవి పడిపోతున్నాయి కాబట్టి ఎవరు బజర్ మోగే సమయానికి ఎవరు ఇటుకలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్నర్స్ అన్నాడు. ఇక్కడ ఎవరి గేమ్ వారికి ఇచ్చాడు క్లియర్గా. యష్మి క్లాన్ వాళ్ళే ఈ గొడవని స్టార్ట్ అయితే చేశారు ఖచ్చితంగా. మేబీ ఒక గేమ్ ఓడిపోయామనే ఫ్రస్ట్రేషన్ వాళ్ళకు ఉందేమో. అంటే వాళ్ళు హెడ్తో పాస్ చేసుకున్నారు కదా లూప్ ది హూప్లో, సో మనం కూడా ఇలాంటి స్ట్రాటజీ ఏదైనా అప్లై చేద్దాం అని మేబీ వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ దానివల్ల ఆ జెన్యూనిటీ అనేది కోల్పోయారు. సో వాళ్ళు కానీ ఫెయిర్గా ఆడి ఓడిపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఫెయిర్గా ఆడి ఉంటే వాళ్ళ టీం అందరికి కూడా మంచి పేరు వచ్చేది. ఇక్కడే యష్మి తన టీం టాస్క్ గెలవాలని చూసింది తప్ప టీం మెంబర్స్ని కంట్రోల్ చేయలేకపోయిందని నాకు అనిపించింది. ఇక ఒకవేళ ఆ ఆడియన్స్ మనసులో అయితే ఖచ్చితంగా గెలిచేవాళ్ళు, వాళ్ళు ఓడిపోయి ఉన్నా కూడా. ఫస్ట్ లూప్ టాస్క్ అనేది ఎంత జెన్యున్గా ఆడారు, ఇక్కడ కూడా అంతే జెన్యున్గా ఆడితే బాగుండేది, కానీ అది కంప్లీట్గా వాళ్ళు మిస్ అయ్యారు. అయితే ఇక్కడ ఒక్క విషయం మాట్లాడుకుందాం, మనం పర్ఫెక్ట్ మాట్లాడుకుందాం. యష్మి గౌడ టీంని లీడ్ చేయడంలో అయితే ఖచ్చితంగా ఫెయిల్ అయింది. నిజానికి మనకి ఏమవుతుందంటే ఇలాంటి గేమ్ని ఎంకరేజ్ చేయకూడదు. అలా చేస్తే ఏంటంటే టీం లీడర్ మీద బాధ్యత వహించాల్సి వస్తుంది. అది అందరి ముందు దోషిలాగా నాగార్జున గారు నుంచే పెడతారు. ఇక యష్మి టీం గెలిచింది, బటర్ఫ్లై రూమ్కి వెళ్ళింది, అదంతా వేరే విషయం. ఇదంతా కూడా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత డీటెయిల్గా మనం అనాలిసిస్లో కూడా మాట్లాడుకుందాం. అలాగే సీత గొడవ ఏంటి, ఆ డిషెస్ తోమడానికి ఎందుకు ఫ్రస్ట్రేట్ అయిపోయింది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఇక ఈ వారం ఎలిమినేషన్ వీడియో అనేది సో నైట్కి పెట్టే ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ వారం వీడియో ఎలిమినేషన్ ఒక యాంకర్ డిస్కషన్తో వీడియో కూడా ఉంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.